ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు. పెళ్లి అయిన తర్వాత విడిపోతున్న వారిని మనం చూస్తున్నాం. రకరకాల కారణాలు, సంవత్సరంలో కావచ్చు, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ తర్వాత కూడాను. అయితే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా దాన్ని క్యాన్సిల్ చేసేసుకుంటున్నారు కదండి. దీనికి కారణాలు అనేకం. ఎక్కువగా చూస్తున్నామండి. ఎంగేజ్మెంట్ అయిపోతుంది, ఇంకొక వారంలో పెళ్ళి, ఇంకొక నెలలో పెళ్ళి అనగా కూడా క్యాన్సిల్. అంటే నా ఉద్దేశం ఏంటంటే, పెళ్ళి అయిన తర్వాత వచ్చే గొడవలు వేరుంటాయి. పెళ్ళి కాకముందే కూడా గొడవలు పడి వద్దు అనుకుని 2 కుటుంబాలు మీకు మేమొద్దు, మాకు మీరొద్దు అని చెప్పేసి విడిపోతున్నారు కదా. అంటే ఎందువలనంటారు? 1,00,000 కారణాలు మాటలు జయ. సరిగ్గా లేకపోవటమా? ఓపెన్‌గా ఉండకపోవటమా? ఓపెన్ గా ఉండటము ఉండకపోవటం 2. ఉండటం కూడా సమస్యేనా మరి రమ్మగారు? మరి నువ్వంటే నువ్వు అనేసుకోవటము. ఉండటం సమస్యేనా ఓపెన్‌గా? ఉండటము సమస్య, ఉండకపోవటము సమస్య జయ. సరే. ఏ విషయాల్లో ఓపెన్‌గా ఉండకూడదు చెప్పండి. ఏవి షేర్ చేసుకోవాలి, అంటే షేర్ అంటే చేసుకోకూడదు. ఇప్పుడు కాదు జయ, ఇప్పుడు వాళ్ళు ఏదో ఇన్ టైం రాలేదు, వీళ్ళు బడకాయించి పోట్లాడేసేయటము, ఏంటి మీరు సరిగా చేయట్లేదు అని అంటము. హ్మ్. అలాంటివి పోట్లాటలు, వాదనలకి దిగిపోవటం. హ్మ్. వాదాలకి దిగుతారు. మీ చుట్టాలలా, మీ చుట్టాలలా, వాళ్ళు అలా బిహేవ్ చేశారు, ఎంతసేపు క్రిటిసైజ్ చేయటము, క్రిటిసిజము. హ్మ్. తర్వాత ఏమో ఓకే ఏదైనా ఒక విషయం ఇదంటే ప్రీ మ్యారిటల్ ఏమంటారు ఈవెంట్స్కి మాకు అలా కావాలి, మాకు ఇలా కావాలి, మాకు ఇలాగే కావాలి అంటాము. వాటి మీద కొట్లాటలు, ఆ కోట్లాట కాస్త సెపరేషన్కి కారణం అవుతోంది. ఇద్దరు కలిసి షాపింగ్లు చేస్తారు, బట్టల దగ్గర పోట్లాడుకుంటారు, ఈ మండపాల దగ్గర పోట్లాడుకుంటారు, వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టించాలని చూస్తున్నారని అనిపిస్తుంది. మీ పేరెంట్స్ ఇలా చేస్తున్నారు అని ఈ అమ్మాయి డైరెక్ట్గా వాడిని అడుగుతుంది, వాడేదో అంటాడు, చివరికి చిలికి చిలికి గాలివాన్ అవుతుంది. అవతల వాళ్ళని అడుగుతూ ఉంటారు, ప్రశ్నిస్తారు. మీ పేరెంట్స్ అలా ఎందుకున్నారు, నువ్వు ఇలా ఎందుకున్నావు, లేట్గా ఎందుకు వచ్చావు, చీప్ వస్తువు పెట్టాలని చూస్తున్నారు, ఖరీదైనవి పెట్టాలి కదా, లేదా ఇంత ఖర్చు పెట్టి ఇచ్చేస్తున్నావు నువ్వు. ఇలాంటివి మరి షేర్ చేసుకోకూడదా? ఇప్పుడు కూడదా కాదు, వాళ్ళు కొట్టుకోవడానికి కారణాలు చెప్తున్నా, ఎందుకు కూడదు. ఓకే, కారణం ఓకే. ఓకే. ఇవి కారణాలుగా ఉంటాయి. వీటితో పాటు ఇంకా ఉంటాయి, ప్రీవియస్ హిస్టరీస్ ఉంటాయి. పెళ్ళిళ్ళకి ముందు ప్రతివాడికి ప్రీవియస్ హిస్టరీ ఉంటాయి, ఓకే. అమ్మాయికి అబ్బాయికి. ప్రీవియస్ హిస్టరీస్ ముందు షేర్ చేసుకోవాలి. ఏది మీరు సంబంధం మాట్లాడుకునేటప్పుడే, ఇంతకు ముందే లవ్ అఫైర్లు ఉన్నాయా మాట్లాడేటప్పుడు, ఇంతకు ముందే సంబంధాలు ఏమైనా కుదుర్చుకుని వదిలేసుకున్నారా, పెళ్లి కుదిరి మానేశారా, అలాంటివి ఏమైనా ఉంటే ముందే చెప్పాలి. చెప్పలేదు ఏంటంటే పెళ్లి సంబంధం మాట్లాడుకొని క్యాన్సిల్ అయింది కూడా చెప్పుకోవాలంటున్నారా? చెప్పాలి. చెప్పకపోతే ఇప్పుడు పెళ్లి మళ్ళీ మనం ఈ ఎంగేజ్మెంట్ అయ్యింది, ఇంకో 10 రోజుల్లో పెళ్ళుంది, వీడికి ఇంతకు ముందు ఎంగేజ్మెంట్ అయ్యి మానేసిన సంగతి మాకెందుకు చెప్పలేదు, ఎందుకు దాచావు అంటే నీ దగ్గర ఏదో తప్పు ఉందని అనరా కదా. దాని మీద కొట్లాట. అక్కడి నుంచి అదేదో వెడ్డింగ్ షూట్లకి వాటికి వీటికి వెళ్తారు. అక్కడ ఏదో ఫిజికల్ అబ్యూజింగ్కి దిగచ్చు అబ్బాయిలో, కొండొచ్చు అమ్మాయిలు కూడా. రెండో వాళ్ళు దానికి ఒప్పుకుపోవచ్చు, వీడు బ్యాడ్ బిహేవియర్, నేను వీడితో ఉండను, అది కూడా ఒక కారణం అవుతుంది. పెళ్ళిళ్ళల్లో మనం మ్యారేజ్ కుదుర్చుకునేటప్పుడు పాత రోజుల్లో పెద్దవాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు చేయ, ఆస్తి పాస్తుల విషయాల్లో ఇంత ఇస్తాం, మాకు ఇంత ఉంది, మేము ఇది ఇస్తాం, మేము ఇది ఇవ్వగలం, పెళ్లి టైంకి ఇస్తాం లేదా ముహూర్తం టైంకి ఇస్తాం, ఇవి మాట్లాడుకునేవాళ్ళు. పిల్లలు మాట్లాడే కాలం కాదది. ఇప్పుడు పిల్లా జల్లా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడంతా పిల్లాడే కదా మాట్లాడుకునేది. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుని వాళ్ళు ఓకే అనుకుంటేనే పెళ్ళిళ్ళు కుదురుస్తున్నాం ఈ రోజున. అది పిల్లలు మాట్లాడుకోవాలి, నువ్వు కూడా అంటావు కదా జయ. ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడుకోవాలి. ఈ మాట్లాడుకునేటప్పుడు ఏవో కొన్ని ప్రశ్నలు, కామన్ క్వశ్చన్, జనరల్గా నువ్వు ఒక అమ్మాయి అనుకో జయ, ఇప్పుడు అనుకోవద్దు, అమ్మాయినే కదా రమ్మ గారు. అలా కాదు, ఇప్పుడు నువ్వు పెద్దదానివి కదా, పెళ్లి కాని పిల్లని అనుకోవడం వినటానికి ఎంత బాగుందో కదా. రైట్. ఒక పిల్లాడిని జనరల్ క్వశ్చన్స్ ఏం అడుగుతుంది జయ, నేను అబ్బాయిని అనుకుంటా, నువ్వు అమ్మాయిని అనుకో. నాకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి, అబ్బాయికి ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని ప్రశ్నలు ఉంటాయి, అమ్మాయికి కొన్ని క్వశ్చన్స్. ఇవాళ రేపు ఏమడుగుతున్నారో తెలుసా రమ్మ గారు? నీ జీతం ఎంత, నువ్వు ఎవరెవరిని చూసుకోవాలి, నీ బాధ్యత ఏంటి, పిల్లల్ని ఎప్పుడు తీసుకురావాలి ఈ ప్రపంచంలోకి, వాళ్ళ బాధ్యత ఏంటి, నేను ఉద్యోగం చేస్తానో చెయ్యను, చేస్తే నా డబ్బులు నేను ఎక్కడ దాచుకుంటాను, నేను ఇస్తానా ఇవ్వనా, నీ కుటుంబానికి ఇస్తానా, లేకపోతే నన్ను ఇంత దాన్ని చేసి చదివించి ఇన్ని అప్పులు చేసినా ఏదో చేసిన నా తల్లిదండ్రులకి నేను కొంత ఇవ్వాలనుకుంటున్నాను, నా బాధ్యత ఇది, నీ బాధ్యత ఏంటి, కమిట్మెంట్స్ ఏంటి, నీకు ఆస్తి పాస్తులు ఎక్కడున్నాయి, నువ్వు ఇంతవరకు సంపాదించి. ఇప్పుడు అబ్బాయి ఏమడు, నువ్వు అవి అడుగుతావు, నేనేం అడుగుతా, ఇంతవరకు 5 years నుంచి జాబ్ చేస్తావు, నీ డబ్బులు నువ్వు సేవ్ చేసావా, మీ పేరెంట్స్ని నువ్వే చూసుకోవాలి, నీకేమైనా కమిట్మెంట్స్ ఉన్నాయా,
కదా. నీ కాలేజీలో ఫ్రెండ్స్, వ్యవహారాలు. ఓకే. వ్యవహారాలు. చూసి రమ్మగారు, ఇందాక నేను అడగలేదు, నేను అది కూడా అడుగుతాను. నువ్వు అది కూడా అడుగుతావు. ఈ అడిగే క్రమంలో నీకేమైనా పాస్ట్ హిస్టరీ ఉందా? లవ్ అఫైర్లు ఉన్నాయా? ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? కాలేజీలో ఏమైనా కథలు ఉన్నాయా? ఉద్యోగం చేస్తుంటే అక్కడ ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు ఇది వరకు అంటే చెప్తాను భయపడి చచ్చేవాళ్ళు అనుకుంటా. ఇప్పుడు ఆడపిల్లలు మగ పిల్లలు ఆలోచించట్లా. నాకు ఒక క్రష్ ఉండేదని, లేకపోతే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, ఒక ఎక్స్ చాలా క్యాజువల్ గా సింపుల్ గా చెప్పేస్తున్నారు. ఈ ఎక్స్ గురించి తిరగబడి పోట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు, క్యాజువల్ గా తీసుకునే వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. దీంతో పాటు నువ్వు తాగుతావా? నీకు మంద అలవాటు ఉందా? ఆర్ యు ఏ వెజిటేరియన్ ఆర్ ఎగిటేరియన్, నాన్ వెజిటేరియన్? ఇదో ప్రశ్న. నీకు వండటం వచ్చా? నీకు వంట వచ్చా? ఇవి కూడా అడుగుతారు. ఇవి సహజమైన ప్రశ్నలు. ఇది మొదటి రోజే కాకపోయినా రోజు మాట్లాడుకుంటారు నిశ్చితార్థం అయ్యాక లేదా అవకముందు కూడా కొన్ని రోజులు మాట్లాడుకుని డిసైడ్ అవుతారు. ఈ క్యాజువల్ ప్రశ్నలు వచ్చినప్పుడు వీటిలలో సాధ్యమైనంత నిజాయితీగా ఉండాలి. ఇందులో నిజాయితీ లేకపోవటం వల్లే పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్నాయి. ఒకటి, ఇందులో నిజాయితీ లేకపోవటం వల్ల నిశ్చితార్థం తర్వాత ఇది అబద్ధం అని తెలిస్తే నిశ్చితార్థాలు క్యాన్సిల్ అయిపోతున్నాయి. కొంతమంది పెళ్లి దాకా వచ్చాం కదా అని ముందుకెళ్తారమ్మా. ఇంతవరకు వచ్చాము, అందరికి చెప్పుకున్నాము, పరువు పోతుంది, ఇంత డబ్బు ఖర్చు పెట్టాము, ముందుకెళ్తారు. వీడు నిలబెట్టుకుంటాడా నిలబెట్టుకోడా అనే బితుకు లోపల ఉండిపోతుంది కదా అజయ్య. కామన్ అయిపోతుంది. ఇంకా హెల్దీ రిలేషన్ నడవాలంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్త ఏదో ముందే ఏడవచ్చుగా, ముందే ఉండొచ్చు కదమ్మా. అంతేగా. ప్రధానంగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్లో మనం మొదట చెప్పాల్సిన పాయింట్లు ఏంటంటే, పిల్లలకి సాధ్యమైనంత నిజాయితీగా ఉండండి. మీకు 1, 2, 3, 4, 6 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఉండేవి, ఇప్పుడు లేవు, లేదా ఫర్దర్గా చేయను అని చెప్పండి ముందే. దానికి ఇష్టమైతేనే ముందుకెళ్తారు, లేదా అక్కడి నుంచి క్లోజ్. జనరల్గా ఆడపిల్లలు ఊరుకోరు ఇలాంటివి ఏమైనా అంటే. ఏ ఎక్స్ తోటి ఎందుకు వదిలేసావో చెప్పమని కూడా అడుగుతారు. అవన్నీ ఎవడ చెప్తాడని, నీకు ఇష్టం లేకపోతే రేపొద్దున ఈ 6 ఎక్సుల్లో 2 ఎక్సులైనా నీ నెత్తి మీదకి వచ్చేస్తాయి. నువ్వు పెళ్ళయ్యాక ఆన్సర్ చేయాలంటే ఏమవుతుంది, మొత్తం ఫ్యామిలీ కుదేలైపోతుంది. నిశ్చితార్థం అయ్యాక నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోతుంది కదా. మనం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో మనం చెప్పాల్సిన పెద్ద పెద్ద పాయింట్లో పేరెంట్స్ చెప్పాలి. ఒరే, అమ్మాయితో మాట్లాడేటప్పుడు నిజాయితీగా ఏడుగు. అమ్మాయి ఏదైనా అడిగినప్పుడు, అమ్మాయి నువ్వు కూడా అంతే, దానికి కూడా ఏదో ఉంది ప్రీవియస్ హిస్టరీ, పాపకి ఉంది, ఇంటర్ క్యాస్ట్ అని పేరెంట్స్ వద్దన్నారో, లేకపోతే ఇంటర్ రిలీజియన్ అని వద్దన్నారో, అది కూడా కాకుండా ఏదో దాన్ని ఏమంటారు, మన ఆస్తిపాస్తుల్లో తేడాలని వద్దన్నారో, అవతల వాడే ఏదో సజావైన వాడు కాదు, ఏదో ఒక కారణం ఉంటుంది మానేయటానికి. అవును కదా. అదేదో సరదాగా మొదలుపెట్టాం, అంత సీరియస్నెస్ భరించలేక మానేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఊరికే క్యాజువల్గా మాట్లాడడం, ముందుకెళ్లే ఉద్దేశం లేదు, అది కూడా ఉంటుంది. బ్రీఫ్గా 4 వాక్యాల్లో చెప్పేయండి. చెప్పచ్చా అంటే నేనైతే చెప్పచ్చు అని ఖచ్చితంగా చెప్తా జయ. నన్ను అడిగితే దాచటం వల్ల అవి మీకు రేపొద్దున అశనిఘాతాలు అయిపోయే ప్రమాదం జరుగుతోంది ఇప్పుడు. ఎందుకంటే ఈ ఫేస్బుక్లని, అవునండి, ఈ ఫోన్లని, పాతవన్నీ ఉండిపోతాయి జయ. ఎక్కడో చోట డేటా మొత్తం ఉంటుంది మన బతుకు. మనం ఎక్కడికి వెళ్ళామో గూగుల్ మ్యాప్ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నామంటే నువ్వు ఫలానా బడ్డీ కొట్టు దగ్గర నుంచున్నావని అది మనకి నెల తిరిగేసరికి రిపోర్ట్ ఇస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడి నుంచున్నావు, ఎవరితో ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎలా మాట్లాడావు, అదంతా డేటాలో ఉంటుంది. ఈ డేటాని తెలుసుకునే తెలివితేటలు అందరికీ ఉన్నాయి ఇప్పుడు. అంతేగా. నువ్వు దాస్తే ఏమైపోతుంది, నువ్వు దాచావన్న మాట ఒకటి నీ నెత్తి మీద ఉంటుంది కదా. పైగా డేటా అంతా డిలీట్ చేసేస్తావు నువ్వు, అవతల వాళ్ళు చేయొద్దు, వాళ్ళు కూడా చేసేసిన గూగుల్ ఒకటి ఉంది కదా మన ప్రాణానికి, అది కూడా ఉంచుకుంటుంది. చుట్టాల్లో పక్కల నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఎవరితో పెళ్ళయింది, ఒక భార్య భర్త, వీళ్ళు మారిషస్ వెళ్ళారు. అక్కడ అతని పాత క్లాస్మేట్ ఒక అమ్మాయి కనపడింది. అది కూడా మొగుడు, 2 పిల్లలతో వచ్చింది ఆ పాప కూడా. కాసేపు ఇది అబ్బాయి ఈ అమ్మాయి క్లాస్మేట్లు ఇద్దరు మాట్లాడుకున్నారు. అప్పుడు పెళ్లి కూతురు లోపల నుంచి బయటకు వచ్చింది. బయటకు రాగానే
ఈ అమ్మాయి నవ్వుతూ హాయ్ నిఖిత అంది. నిఖిత అనగానే ఈ పిల్ల దగ్గర నేను నా పేరు నిఖిత కాదు సుధా అని చెప్పి హే నేను నిఖిత అనుకున్నానే కాదా అంది. ఈ పిల్ల పట్టుకుంది. నీ పెళ్ళాం పేరు నిఖిత అని అది ఎందుకు అనుకుంది అంతే నీ కదా. ఫ్రెండ్ అంటే నిఖిత అని ఎవరితోటో నీకు ఫ్రెండ్షిప్ ఉందన్నమాట. నువ్వు లవ్ మ్యారేజ్ అని చెప్పాక కూడా నా పేరు నిఖిత అని అనుకుందంటే నీకు ప్రీవియస్ లవ్ పేరు నిఖిత ఉందన్నమాట. ఆ మాటలు డైరెక్ట్గా అడగకుండా ఆ నిఖిత పదాన్ని పట్టుకుని ఆ అమ్మాయి మొత్తం వీడి అన్ని పుట్టుపూర్వోత్తరాలన్నీ తిరగేసి వీడు నిఖితతోటి 5-6 ఏళ్ళు ఫ్రెండ్షిప్లో ఉన్నాడని వాళ్ళ అబ్బాయి క్లాస్మేట్స్ అందరికీ నిఖితాయే తెలుసని తెలుసుకుంది. నిఖిత తర్వాత నిఖిత వెళ్ళిపోయిన తర్వాత ఈ సుధా ఇన్ అయింది. వీళ్ళు ఉద్యోగాల్లో కలిసి ఉన్నారు. జాబ్ ఒక 5-6 ఏళ్ళు అయింది. చదువుకి ఉద్యోగానికి 6-7 సంవత్సరాల గ్యాప్ ఉండదు. నిఖిత అంత బాగా క్లాస్మేట్కి గుర్తుందంటే నువ్వు నిఖితతో ఎంత క్లోజో నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు? ఒకవేళ నీవు ముందే కనుక చెప్పుంటే నేను నిఖితాని కదని నవ్వుతూ చెప్పేదాన్ని. ఈ నిఖిత నాకు గుచ్చుకోవడానికి కారణం నువ్వు నాకు చెప్పకపోవటమే. అసలు నీకు నేను అడిగా కదా నీకేమైనా ఫస్ట్ లవ్లు సెకండ్ లవ్లు ఉన్నాయా అని అడిగితే నువ్వు నాకు ఎందుకు చెప్పలే? 1 year సెపరేట్గా ఉన్నారు వాళ్ళిద్దరు భార్యాభర్త. బాబా ఇదొక కేసు. అవునండి. పేర్లు మార్చగానే అదేలేండి. ఇది జరిగింది. సంవత్సరం సెపరేట్గా ఉండి ఏడాది పాటు వాళ్ళ పేరెంట్స్ అబ్బాయి బతిలాడుకుని చచ్చాక అమ్మాయిలా ఆన్సైట్ వెళ్ళిపోయింది అమ్మాయి. ఇంకా ఇదంతా ఉండలా. లోనే అమ్మాయి తెలిసేసుకుంది మొత్తం వీడి హిస్టరీ. ఓకే. ఫోటోలతో సహా పట్టుకుంది. నువ్వు దాసి దాగదే ఎక్కడ సమస్య లేదు కదా, దాచొద్దు. పెద్ద హిస్టరీలు ఉన్నా చెప్పేసి బ్రీఫ్ హిస్టరీగా చెప్పు. మరి చెప్పాలి, అమ్మాయి అయినా చెప్పాల్సింది. ఖచ్చితంగా అమ్మాయి అయితే అస్సలు దాయొద్దు. అందుకనమ్మా ఇంకొకటి చెప్తా, హిస్టరీలు పెద్దవి పెంచుకోకండి. ఎస్, ప్రధానమైనది ఇది ఏంటంటే కరెక్ట్. ఫ్రెండ్షిప్లు చేయండి. ఫ్రెండ్షిప్ని హిస్టరీగా టర్న్ చేసే వ్యవహారాల్లోకి దిగద్దు. ఎస్, ఇది రేపొద్దున మీ భవిష్యత్తుని పాడు చేస్తుంది. ఈరోజు ఎంజాయ్మెంటు నేను ఎంజాయ్ చేయడానికి పుట్టాను నేనని దిక్కుమాలిన భావాల్లో ఉన్నారంటే తర్వాత మీరు దిక్కుమాలిపోతారు. ఈ టీనేజ్లోనో కాలేజ్ డేస్లోనో ఉండే జీవితం చాలా చిన్నది, తర్వాత జీవితం చాలా పెద్దది. ఇవి ఒక 3-4 ఏళ్ళే, 2-3 ఏళ్ళే ఉంటాయి. తర్వాత కదా మీరు పెద్దవాళ్ళు అవుతారు. ఆ పెద్దవాళ్ళు అయ్యాక జీవితం చాలా పెద్దది, చిన్నపిల్లలుగా ఉండే జీవితం చిన్నది. అందుకని టీన్స్ తర్వాత 20లు 22 కాలేజీలు వదిలే సమయానికి పెద్ద పెద్ద హిస్టరీలు మాత్రం ఉంచుకోవద్దు. ఒకవేళ హిస్టరీ కనుక ఉంటే, మనకు కథ ఉంటే, స్టోరీ ఉంటే స్టోరీని చక్కగా లివ్ ఎవర్ ఆఫ్టర్లీ అని చెప్పుకుంటా కదా, ఏంటి లివ్డ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్, అలా తీసుకెళ్ళండి దాని ముందుకి. ఈ తీసుకెళ్ళలేని చిన్న చిన్న కాలం దాటని కబుర్లని స్మాల్ కాలమ్స్గానే చేసుకోండి, బిగ్ స్టోరీస్గా చేయొద్దు. రైట్, ఇవి మళ్ళీ కాలేజ్ కొలీగ్స్లో కూడా జరుగుతాయి. ఎక్కడైనా కూడా ఒక ఆఫీస్లో ఒక లవరు, ఇంకో ఆఫీస్లో ఇంకో లవరు, 3వ ఆఫీస్లో పెళ్లి చేసుకోవటం, వెరీ కామన్. 2 దాచటం, అవి 2 మళ్ళీ బయటపడడం, పెళ్ళిళ్ళ నిశ్చితార్థాలు ఆగిపోవటానికి పెద్ద కారణాలు ఇవి అవుతున్నాయి. ఫేస్బుక్లోనూ అక్కడ ఫోటోలు పెడతారు నిశ్చితార్థమైందని. ఈ చూసిన ఫేస్బుక్ ఫ్రెండ్స్ కుప్పలు తెప్పలుగా ఉంటున్నారు కదా. హే వీడికి ఇంతకుముందు నిశ్చితార్థమైంది, వీడి ఫోటో నేను చూశానని ఎవరితో ఒక్కళ్ళు మెసేజ్ పెడతారు. గోవిందా కథ కదా. అవునండి. అందుకని చెప్పా కదా, ప్రతి జీవితంలోనూ క్రష్లు, చిన్న చిన్న స్నేహాలు, ఒక చిన్న కొద్ది రోజుల చిన్న చిన్న ప్రయాణాలు ఉంటాయి. వాటికి సాక్ష్యాలు పెట్టుకోవద్దు, వాటిని లెంగ్దీ చెయ్యొద్దు. ఒకవేళ అది నిజంగా దానికి ఒక వెయిట్ ఉంటే ఏదో ఒక సందర్భంలో రివీల్ చేసేయండి. అప్పుడు మన పార్ట్నర్ తోటి మనకి ఒక ఏమంటారు హెల్దీ రిలేషన్షిప్ ఉంటుంది. ఓపెన్గా ప్రశాంతంగా. మీకు చాలా ఉంటే నేను చెప్పలేను, 1-2 ఉంటే మాత్రం ఓపెన్ అప్, అది మిమ్మల్ని హాయిగా ఉంచుతుంది. తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకున్నా నేను అప్పుడే చెప్పా కదా అనొచ్చు మీరు. అంతే, చెప్పకపోతే నువ్వు చెప్పలేదనే మాట ఎప్పటికీ ఉండిపోతుంది. ఇవి దాచావు, ఇంకేంది దాచావో అంటారు. ఇంకేం ఉండవు నీకు అక్కడ, పాపం ఏమి లేవు, అదొక్కటే ఉంటుంది. ఆ ఒకటి కూడా దాచొద్దు, ఆలోచించండి. డెఫినెట్గా. సో ఇలాంటి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కావాలంటే రమారవి గారిని సంప్రదించండి. అంతేనా రమ్మ గారు? అంతే. నమస్తే. నమస్తే.